నేను ఇప్పటివరకు చేసినటువంటి ఐస్ క్రీమ్ రెసిపీస్ అన్నిట్లో కల్లా ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి. నాకే కాదు, మా ఇంట్లో ప్రతి ఒక్కళ్ళకి కూడా నిజంగా చాలా బాగా నచ్చిందనమాట. ఇంతవరకు ఎందుకు ఈ రెసిపీ ట్రై చేయలేదా అని అనిపించింది. మీకు కూడా నెక్స్ట్ షార్ట్లో ఈ రెసిపీ అయితే షేర్ చేస్తాను. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. ఈ సమ్మర్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ టేస్ట్ని అయితే నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. దీన్ని నేను 3 టైప్స్గా వేసానండి. ఇలా చిన్న చిన్న టీ గ్లాసెస్లోకి వేసి కుల్ఫీలాగా కూడా ఇచ్చాను. తర్వాత ఇలా ఒక మౌల్లోకి వేసేసి రౌండ్గా కట్ చేసి ఇచ్చానండి. అలాగే మిగిలిన బ్యాటర్ అంతా కూడా ఒక బాక్స్లోకి వేసేసి నార్మల్గా పిల్లలకి నేను స్కూప్స్ ఏ విధంగా పెడతానో అలా పెట్టించానమాట. సో ఎలా తిన్నా టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుందండి. నేను ఎందుకు ఇంతలా చెప్తున్నానో ఒకసారి అర్థం చేసుకోండి. నిజంగా టేస్ట్ బాగుంటేనే నేను ఇంతలా చెప్తానమాట. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.